ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, మన ప్రభువు రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రములు. ఈ రోజున లేఖన భాగాన్ని చదువుకొని వాక్యాన్ని మనం ప్రారంభించుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు గలతీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 4 నుంచి 5 వచనాలను ఒకసారి చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు గలతీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 4 నుంచి 5 వచనాలు. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ అందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన అత్యున్నతమైన మహోన్నతమైన నామమును బట్టి స్తుతులు స్తోత్రములు నాయన తండ్రి. మరి ఇప్పటి వరకు నీ కాపుదల్లో భద్రపరిచి సజీవుల గురించి నీ సన్నిధిలో మరి కూడి ఉన్నాం నాయన. అవును తండ్రి, నీ యొక్క జీవము గల మాటలను ప్రకటించడానికి నేను సిద్ధపడి ఉండగా తండ్రి, వినుచున్నటువంటి ప్రతి ఒక్కరిలో తండ్రి ఆ విన్న మాటని గ్రహించిన వాడిని అనుసరించి జీవించలాగిన నీ కృపలో భద్రపరచండి. అవునండి, ఈ జరుగుతున్నటువంటి యొక్క కార్యక్రమం అంతటి ద్వారా మీరు మహిమ పొందగలరని మా ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మిక్కిలి వినయముగా ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, ఈ రోజున మన యొక్క ప్రధాన అంశము ఏమిటంటే యేసుక్రీస్తు వారి యొక్క మొదటి ప్రత్యక్షత గురించి ఈ లోకంలో ఉన్న వారందరికీ తెలిసిందే. ఆయన కన్య మరియ గర్భమున పుడతాడు అని ప్రవక్తలు ప్రవచించినటువంటి లేఖనాలు ఆయన పుట్టుకతోటి నెరవేర్చబడినవి అని సామాన్యంగా దైవ సేవకులుగా పిలువబడుతున్న వారందరికీ తెలిసినటువంటి సంగతే. అయితే దేవుడట యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించటంలో ఆయన ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక ఏర్పాటు ఎప్పుడు జరుగుతుందో ఆ కాలానికి యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించాడని లేఖనం చెప్తా ఉంది. అదే అంటున్నాడు, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపాడట. అయితే ఏ కాలము పరిపూర్ణమైనప్పుడు, ఇది ప్రశ్న. ఏ కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపాడు? మనం డిసెంబర్ మాసం రావడంతో ఆ మాసం మొత్తం కూడా అల్లరితో అల్లరితో కూడినటువంటి ఆటపాటలతోటి గడిపేస్తూ ఉన్నటువంటి వారిని మనం చూస్తూ ఉంటున్నాం. అయితే వాస్తవానికి ఈ యొక్క సంగతులు అంటే ఇవి ఏ సంగతులు అంటే ఆత్మ సంబంధమైన సంగతులు. ఎందుకు మీతో తెలియపరచాలి అని కోరుకుంటున్నాను అంటే, యేసుక్రీస్తు వారు ఈ లోకానికి పంపబడిన కాలము ఎప్పుడు? అయితే లేఖనం చెప్తా ఉంది, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి అన్నాడు. స్త్రీ యందు పుడితే ఆ తర్వాత మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రముకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై
ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. మరి ఇక్కడ స్పష్టంగా చెప్పబడతా ఉంది, మనము అంటే ఈ మాటలు గలతీలో ఉన్నటువంటి క్రీస్తు సంఘానికి రాయబడుతున్న మాటలు. మనము దత్తపుత్రులము కావాలని. దత్తపుత్రులు అంటే ఏంటి? స్వీకృత పుత్రులము అంటే దేవుడు స్వీకరించేటువంటి పుత్రులము, దత్తపుత్రులము. ఇంకేమంటున్నారంటే ధర్మశాస్త్రములకు లోబడి ఉన్న వారిని. ధర్మశాస్త్రం ఎవరికి ఇవ్వబడింది? ఇశ్రాయేలుకి ఇవ్వబడింది. ఆ ధర్మశాస్త్రము లోబడి ఉన్న వారికి విమోచించటానికట. అంటే వాళ్ళు ఎలాంటి స్థితిలో ఉన్నారు? ధర్మశాస్త్రము కలిగి ఉన్నటువంటి ఇశ్రాయేలీలు అంటే వారి యొక్క స్థితి, ధర్మశాస్త్రము కలిగి ఉన్నా కూడా ధర్మశాస్త్రము వల్ల ఏ ఒక్కరు కూడా నీతిమంతుడుగా తీర్చబడతలేదు. వారట చెరలో ఉన్నట్టు ఉన్నారట. లేఖనము అందరినీ పాపములో బంధించింది. అంటే చెరలో ఉంచబడిన వారమై ఉన్నట్లు ధర్మశాస్త్రము అందరినీ బంధించింది. అంటే పాపము నుంచి విమోచించలేకపోతుంది. పాపము యొక్క పరిమాణము ఎంతో తెలియపరుస్తుంది, కానీ పాపాన్ని తీసేటువంటి స్వభావము ధర్మశాస్త్రంలో లేదు. అందుకనే యెషయా ప్రవక్త, యెషయా గ్రంథం రాయబడతా ఉంది, బంధింపబడి వారిని వెలుపలికి రప్పించడానికట, చెరలో ఉన్న వారిని విడుదల కలిగించడానికట. అంటే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఏం చేయాలి అంటే చెరలో ఉన్నటువంటి వారిని విడుదల కలిగించాలి, బంధింపబడిన వారికి విమోచన, విముక్తి కలిగించాలి. అంటే వీరందరూ కూడా దేనిలో బంధింపబడి ఉన్నారంటే పాపము అనే చెరలో బంధింపబడి ఉన్నారు. ఆ పాపాన్ని తీసివేయటానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. పాపము నుండి విమోచించడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. ఈ విధముగా యేసుక్రీస్తు వారు మనకి లోకంలోనికి వచ్చినటువంటి విధానము మరి ఏమిటో మనకి స్పష్టంగా గ్రహించాలి. అయితే ధర్మశాస్త్రము పాపం అనగెట్టుదో తెలియపరచబడుతుంది. ధర్మశాస్త్రం వల్లనే పాపము అనగా ఎట్టుదో తెలియకపోయేదట. ధర్మశాస్త్రము ఇవ్వకపోతే పాపం అనగెట్టో తెలిసేది కాదట. ఆశింపవద్దని ధర్మశాస్త్రము చెప్పని ఎడల దురాశ అనగా ఎట్టుదో నాకు తెలియకపోవును అని అపోస్తలుడు పౌలు గారు మరి రోమాపత్రికలో చెప్తున్నాడు. పాపము చే ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము. ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము ఆరోపించబడదు. ఈ విధముగా వారు ఎలా ఉన్నారంటే చెరలో ఉన్నారు. ధర్మశాస్త్రం అనేటువంటి చెరలో ఉన్నారు. అంటే పాపము అంటే ధర్మశాస్త్రం వల్ల ఏ ఒక్కరు కూడాను నీతిమంతులుగా తీర్చబడటం లేదు. వారు పాపం అనే చెరలో అంటే ధర్మశాస్త్రము అనేటువంటి దాని నుండి విముక్తి పొందలేనటువంటి స్థితిలో ఉన్నారు. కనుక యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చేటప్పుడు ధర్మశాస్త్రము అమలులో ఉంది అని మనకు అర్థమవుతా ఉంది. ఇశ్రాయేలుకి ఇచ్చిన ధర్మశాస్త్రము అమలులో ఉంది యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చేటప్పుడు. అందుకనే ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. ఇది అయితే ఆయన కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడంటున్నాడు. అయితే ఈ యొక్క ధర్మశాస్త్రము విషయంలో కనుక మనము పరిశీలన చేసినట్లయితే ఆ ధర్మశాస్త్రము కలిగి ఉన్నటువంటి ఇశ్రాయేలీలు దాసులుగానే పరిగణింపబడతారట, వారసులు కారట. అదే చెప్తున్నాడు ఇక్కడ గలతీ పత్రిక 4వ అధ్యాయము 1-3 వారసుడు మరియు నేను చెప్పుడుదేమనగా వారసుడు అన్నింటికి కర్త అయి ఉన్నను బాలుడై ఉన్నంత కాలము అతనికి దాసునికి ఏ భేదము లేదు అంటున్నాడు. అంటే ఇతడు వారసుడే, అన్నింటికీ కర్తయే, కానీ ఏమన్నాడంటే బాలుడై ఉన్నంత కాలము అతనికి దాసునికి ఏ భేదము లేదు. అంటే దాసుడితో సమానం. ఇంకా తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చు వరకు అతడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు
ఆధీనములో ఉండును. తండ్రి చేత నిర్ణయింపబడినటువంటి దినం ఏంటి? యేసుక్రీస్తు వారి యొక్క పునరుత్థానం గురించి ఇక్కడ చెప్పబడతా ఉంది. యేసుక్రీస్తు వారి ఈ లోకానికి రావటము, ఆయన పునరుత్థానుడు అవటము, పునరుత్థానుడు అయిన తర్వాత అపోస్తులు ప్రవక్తలు వేసినటువంటి పునాది ద్వారాగా దత్తపుత్రులము అవుతున్నాం. యేసుక్రీస్తులోని బాప్తిస్మం పొందుట ద్వారాగా. అంతకుముందు దాసుల స్థితి, ధర్మశాస్త్రము కలిగినటువంటి ఇశ్రాయేలు యొక్క స్థితి ఎలా ఉంటుందంటే, దాసులు అంటే బాలురుగానే ఉన్నారు కానీ అతనికి వారసుడే, కానీ అన్నిటికీ కర్త ఉన్నా కానీ దాసుడితో సమానము. కనుకనే అటువలే మనమును బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠం లోబడి దాసులమై ఉంటిమి అంటున్నాడు. కనుకనే యేసుక్రీస్తు వారి ఈ లోకానికి కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు. అంటే ధర్మశాస్త్రం వల్ల ఏ ఒక్కరు కూడా నీతిమంతుడు కాలేకపోతున్నారు, ధర్మశాస్త్రం వల్ల దైవ కుమారత్వాన్ని ఏ ఒక్కరు కూడా పొందుకోలేకపోతున్నారు, ధర్మశాస్త్రం వల్ల దేవునితోటి ఏ ఒక్కరు కూడా సమాధాన స్థితిని కలిగి ఉండలేకపోతున్నారు. ధర్మశాస్త్రం వల్ల పాపము అంటే ఏమిటో తెలియపరుస్తుంది కానీ పాపాన్ని తీసేటువంటిది ధర్మశాస్త్రం లేనట్లుగా కనబడతా ఉంది. కనుక యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చేటప్పుడు ధర్మశాస్త్రాన్ని కలిగి ఉన్నారు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు. కనుక యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రాన్ని లోబడి ఉన్న వారిని విమోచించుటకైనా ధర్మశాస్త్రానికి లోబడిన వాడాయను అనేటువంటిది లేఖనం చెప్తాను పేర. కనుకనే ప్రతి దానికి కూడాను ఒక సమయం ఉంది అని ప్రసంగి గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రతి దానికి సమయం కలదు. ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయం కలదు. పుట్టుకకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దాన్ని పెరిగివేయటకు, చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యమాటకు, రాళ్లను పారవేయుటకు, రాళ్లను కుప్పవేయుటకు, కౌగలించుట మానుటకు, వెదుకుటకు, పోగొట్టుకొనుటకును, దాచుకొనుటకును, పారవేయుటకును, చింపుటకును, పుట్టుటకును, మౌనముగా ఉండుటకును, మాట్లాడుటకును, ప్రేమించుటకును, ద్వేషించుటకును, యుద్ధము చేయుటకును, సమాధానపడుటకును ప్రతి దానికి కూడాను సమయము కలదు అంటున్నాడు. అంటే ఆ సమయం ఎప్పుడంటే పరిపూర్ణం కావాలి. ఆ సమయం వచ్చినప్పుడే అది చేయగలుగుతారు. అదేవిధంగా యేసుక్రీస్తు వారి ఈ లోకానికి మరి సువార్త ప్రకటించేటువంటి క్రమంలో కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది అని మరి యేసుక్రీస్తు వారు ప్రకటిస్తూ ఉన్నారు. అదేవిధంగా బాప్తిస్మం ఇచ్చే యోహాను కూడా ప్రకటిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం పిల్లారా. అంటే కాలము సంపూర్ణమైనప్పుడు. అయితే ఈ కాలాల గురించి మనం కనుక చూసుకున్నట్లయితే ఒక సందర్భంలో యేసుక్రీస్తు వారు మరి ఏ కాలంలో ఆయన ప్రత్యక్షపరచబడ్డాడు, ఏ కాలములో ఆయన మనతో మాట్లాడి ఉన్నాడు, ఇవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా చెప్పబడుతూ ఉన్నవి. మరి యేసుక్రీస్తు వారు తను తాను బలిగా అర్పించుకున్నది ఎప్పుడు అంటే యుగముల సమాప్తి యందు అని లేఖనం చెప్తా ఉంది. అదేవిధముగా యేసుక్రీస్తు వారు మనతో ఎప్పుడు మాట్లాడాడు అనేది చూసినట్లయితే దినముల అంతమందు మనతో మాట్లాడాను అనేటువంటి చెప్పబడతా ఉంది. అదేవిధంగా యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఎప్పుడు ప్రత్యక్షపరచబడ్డాడు అంటే కడవరి కాలముల యందు ఆయన ప్రత్యక్షపరచబడ్డాడు అనేటువంటిది చెప్పబడతా ఉంది కదా. కనుకనే దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క చిత్తము మరి అవి ఎప్పుడు జరుగుతున్నాయి అంటే ఆయన ఏర్పాటు చేసినటువంటి కాలము సంపూర్ణమైనప్పుడు అని. చూడండి, ఎంత బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి విషయాలు మరి చెప్పబడతా ఉన్నాయి. వీటిని గ్రహించగలిగేటువంటి సామర్థ్యము మనకు కలిగి ఉండాలి. ఇవి అన్నీ కూడా ఆత్మచేతనే మనము వివేచించగలుగుతాం, కానీ మనము వేరే విధముగా మనము వివేచించలేము. పిల్లలు ఒకసారి ఆలోచించండి. దేవుని యొక్క సంకల్పము ఏమైనదంటే ఎఫెసీ పత్రిక 1:8-9 కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసినటువంటి ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పం చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనము సంపూర్ణమైన జ్ఞాన విమోచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేశాను. కృప ఏమిటి? కృప అంటే కృప చేతనే ఉచితముగా నీతిమంతులముగా తీర్చబడుతున్నాం.
కృప ద్వారాగానే మనము రక్షింపబడుతున్నాము. ఇవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో చాలా స్పష్టంగా రాయబడి ఉన్న ప్రియులారా. అందుకనే ఆయన జగత్తు పునాది వేయబడక మునుపు ఆయన కలిగి ఉన్నటువంటి సంకల్ప చిత్తాన్ని కలిగి ఉన్నాడు. అవన్నీ కూడాను కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసినటువంటి ఏర్పాటును బట్టే జరిగినట్లుగా మనం చూస్తా ఉన్నాం పేరు. అందుకనే యేసుక్రీస్తు వారు కడవరి కాలముల యందు ఆయన ప్రత్యక్షపరచబడ్డాడు. ఎఫెసీయులకు రాసిన మొదటి పత్రిక 1:20 ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను. యేసుక్రీస్తు వారు ఈ యొక్క శరీరాన్ని ధరించుకొని రాక మునిపే పరలోకంలో ఉన్నాడు అని, ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే మన నిమిత్తము మన మహిమ నిమిత్తము నియమింపబడి ఉన్నాడని చెప్పబడతా ఉంది. కనుకనే తన్ను మృతుల్లో నుండి లేపి తనకు మహిమని దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలముల యందు ఆయన ప్రత్యక్షపరచబడెను. కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నవి అనేటువంటిది పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడతా ఉంది కదా. ఇంకొక సందర్భంలో ఈ యొక్క దినముల అంతమందు కుమారునితో మనతో మాట్లాడేటట. మరి అంతకుముందు ఎలా మాట్లాడేవాడు అంటే, ఆయన నానా సమయాల్లో నానా విధములుగా ప్రవక్తలతో మాట్లాడిన మన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారాగా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని వారసునిగా నియమించెను, ఆయన ద్వారాగా ప్రపంచములను నిర్మించెను. ఈ విధంగా దినముల అంతమందు మరి దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించాడు అనేటువంటిది చెప్పబడుతూ ఉంది. ఇంకొక సందర్భం హెబ్రీ రాసిన పత్రిక 9:26 అట్లైన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమపడవలచును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకొనటం వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారి ప్రత్యక్షపరచబడెను. చాలా మంది చెబుతూ ఉంటారు, యేసుక్రీస్తు వారు మొదటి ప్రత్యక్షత అనగా ఈ భూమి మీదకి వచ్చింది ఒక్కసారే. అయితే చాలామంది ఏం చెబుతూ ఉంటారంటే, పాత నిబంధనలో యెహోవా దూతగా ఉన్న ఆయన యేసుక్రీస్తు అని చాలామంది బోధిస్తూ ఉంటారు. అంటే ప్రజల వద్దకు కానీ రాజుల వద్దకు కానీ ప్రవక్తల వద్దకు కానీ వచ్చింది మాట్లాడింది ఎవరంటే యేసుక్రీస్తు అని చెప్పేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఎప్పుడు ప్రత్యక్షపరచబడ్డాడంటే ఒక్క మారే, ఆదాము మొదలుకొని క్రీస్తు పునరుద్ధరణ వరకు కూడాను, లేకపోతే ఎప్పటి వరకు కూడాను యేసుక్రీస్తు వారు ఎన్నిసార్లు ప్రత్యక్షమయ్యాడని చెప్పబడతాం లేఖనము? ఒక్కసారి ప్రత్యక్షమయ్యాడు. మరలా రెండవసారి మన యొక్క నిరీక్షణ ఏంటి? క్రీస్తు వారి రెండవ రాకడ కొరకు మనం నిరీక్షణ కలిగి ఉన్నాం. అంటే నిత్య జీవమైనటువంటి క్రీస్తు మరలా రాబోతూ ఉన్నాడు. ఆయన మనల్ని కూడా తన సన్నిధిలో మరి ఎల్లప్పుడూ కూడా ఉంచుకుంటాడు అనేటువంటి నిరీక్షణ కలిగి మనం పొందుకున్నటువంటి రక్షణను భయముతో వణుకుతో కొనసాగిస్తూ ఉన్నటువంటి వారంగా ఉంటూ ఉన్నాం. ఈ క్రమంలోనే యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు కదా, నేను పరలోకం నుండి దిగి వచ్చాను అంటున్నాడు. యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నాడు? దేవుని యొద్ద నుండి వచ్చాను. అందుకనే ఆయన స్త్రీ అందు పుట్టాడు అన్నాడు. ఇంకొక సందర్భంలో నాకొక శరీరమును అమర్చితివి అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు అనేటువంటి ఆత్మకు దేవుడు ఈ లోకంలో కన్యామరియ గర్భం ద్వారాగా ఒక శరీరాన్ని అమర్చాడు. నాకు ఒక శరీరాన్ని అమర్చితివని. కనుకనే ఈ విధముగా మనము మొదటి ప్రత్యక్షత గురించి కనుక మనం పరిశీలన చేసినట్టయితే ఆయన పరలోకం నుండి వచ్చాడు అని, పాపాన్ని తీసివేయటానికి వచ్చాడని, పాపులను రక్షించడానికి వచ్చాడు అని, అదే విధముగా ధర్మశాస్త్రములకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ఆయన ధర్మశాస్త్రము నుండి అందరిని విమోచించడానికి ఈ లోకానికి వచ్చాడని లేఖనాల ద్వారాగానే మనము అర్థం చేసుకుంటూ ఉన్నాం పిల్లారా. కనుకనే యేసుక్రీస్తు గురించి మనము స్పష్టంగా ఎరిగి ఉండాలి. యేసుక్రీస్తు గురించి మనము స్పష్టంగా ఎందుకు ఎరిగి ఉండాలి? ఆయన నిత్య జీవము. ఆయన ఏది విశ్వాసం ఉంచిన వారు నిత్య జీవాన్ని పొందుకుంటారు అని పరిశుద్ధ గ్రంథము చెప్పబడతా ఉంది. కనుకనే ఈ విధంగా చూసినట్టయితే ఆయన మరి ఏ ఏ సమయాలలో ఏ విధముగా మనతో మాట్లాడాడు, ఎప్పుడు ప్రత్యక్షపరచబడ్డాడు అని చెప్పబడుతుంది. కాలము సంపూర్ణమైనప్పుడు
దినముల అంతమందు, యుగముల సమాప్తి యందు, కడవరి కాలముల యందు అని పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడతా ఉంది. అయితే ఇక్కడ మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో గలతీ పత్రిక 4వ అధ్యాయము 4 నుంచి 5 వచనాల్లో అయితే కాలము దేవుడు తన కుమారుని పంపెను. అయితే ఏ కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపి ఉన్నాడు? ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రం లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. ఇక్కడ ప్రధానంగా 2 విషయాలు మనకు అర్థమవుతూ ఉన్నాయి. ఒకటి కాలము పరిపూర్ణమైనప్పుడు, రెండవదిగా ఆయన స్త్రీ యందు పుట్టడం, ఆ క్రమంలోనే ధర్మశాస్త్రానికి లోబడిన వారిని విమోచించటం. ఇవి మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, ఈ యొక్క కాలంలో ఆ ధర్మశాస్త్రం అమల్లో ఉన్నటువంటి కాలంలో మరి 2 జనాంగాలు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక జనాంగము దేవుని జనాంగముగా పిలువబడుతున్నటువంటి ఇశ్రాయేలీలు, రెండవది అన్యజనులు. యేసుక్రీస్తు వారు తాను ప్రత్యక్షంగా బోధించిన కాలంలో ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు నాకు కలవు, మంద ఒక్కటి కావాలి, కాపరి ఒక్కడు అవ్వాలి, ఇందు నిమిత్తమే నేను ఈ లోకానికి వచ్చాను, ఇందు నిమిత్తమై తండ్రి అయిన దేవుడు నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు అనేటువంటిది యేసుక్రీస్తు వారు తాను చెప్తూ ఉన్నాడు. అంటే ఆ యొక్క గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెట్టడానికి ఈ లోకానికి వచ్చాడు అనేటువంటిది. అయితే ఈ యొక్క కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపాడు అనేటువంటిది మనకు చెప్పబడుతూ ఉంది. అయితే ఏ కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించి ఉన్నాడు అంటే ప్రధానముగా 2 విషయాలు మనకి తెలియపరుస్తూ ఉన్నాయి. మొదటిది, అబ్రహామునకు ఇచ్చినటువంటి వాగ్దాన కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు. మొదటిది, అబ్రహాముకి ఇచ్చిన వాగ్దాన కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపాడు. ఇది పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడతా ఉంది. రెండవదిగా, దావీదునకు ఇచ్చినటువంటి వాగ్దాన కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపాడు. ఇవి ప్రధానమైనటువంటి 2 విషయాలు. ఒకటిది అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానం పరిపూర్ణమైనప్పుడు, రెండవది దావీదుకి ఇచ్చిన వాగ్దానం పరిపూర్ణమైనప్పుడు. ఈ రెండింటికి ఏమిటంటే యేసుక్రీస్తు వారు రాజ్యాన్ని పరిపాలన చేయాలి. అందుకనే పిలాతు దగ్గర అంటాడు కదా, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు అని. నువ్వు యూదులకు రాజువా అంటే, అవును నేను యూదులకు రాజునే అన్నాడు. నువ్వు అన్నట్టే నేను యూదులకు రాజును. మరి విధముగా యేసుక్రీస్తు వారు తన ప్రత్యక్షంగా బోధించిన కాలంలో ఆయన ద్వారాగా ఆయన గురించి ఇవ్వబడిన వాగ్దానాలు నెరవేర్పుని మనం చూస్తూ ఉన్నాం. అదే చెప్తున్నాడు దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం ఏమిటి అంటే, నీ యందు భూలోక వంశములన్నీ కూడా ఆశీర్వదింపబడును అని ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనంలో చెప్పాడు. ఆదికాండం 18వ అధ్యాయం 18వ వచనంలో కూడా చెప్పాడు. అదే అపోస్తుల బోధ అంటే పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడినటువంటి మాటలు అపోస్తులు ప్రకటించారు. పరిశుద్ధాత్మ బోధలో గలతీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో రాయబడి ఉంది. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనుల నీతిమంతులుగా తీర్చునే లేఖనం ముందుగా చూసి నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించను. ఎవరు ఆశీర్వదింపబడతారట? అన్యజనులు అందరూ అని. ఎవరు ఈ అన్యజనులు? యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు 2 రకాల జనాంగాలు భూమి మీద ఉన్నారు. ఒకటి ధర్మశాస్త్రము అనుసరిస్తూ ఉన్నటువంటి దేవుని జనాంగమైన ఇశ్రాయేలీలు, రెండవది ధర్మశాస్త్రం లేనటువంటి అన్యజనులు. మరి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ధర్మశాస్త్రం లోబడిన ఎలా విమోచించాడు అంటే ఆ ధర్మశాస్త్రాన్ని సిలువలో కొట్టివేశాడు. ఆ కొట్టివేసినప్పుడు ధర్మశాస్త్రము వల్ల ప్రయోజనం ఏం లేదు వారికి. కనుకనే ఆ ధర్మశాస్త్రము కలిగి ఉన్నటువంటి ఇశ్రాయేలీలు కూడా అన్యజనులైపోయారు. అదేవిధముగా అన్యజనులుగా ఉన్నటువంటి అన్యజనులు కూడా అందరూ కూడా ఏకమైపోయారు.
అందరూ కూడాను అన్యజనులే. అప్పుడు యేసుక్రీస్తు వద్దకు ఎవరైతే వస్తారో వారు క్రీస్తు వారుగా పిలవబడతారు. అప్పటి వరకు ధర్మశాస్త్రం కలిగిన ఇశ్రాయేలు దేవుని ప్రజగా పిలవబడేవాడు. అయితే ఎప్పుడైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచి యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందుకుంటారో అప్పటి నుండి యూదులు కావచ్చు, గ్రీసు దేశస్థులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అనగా అన్యజనులు కావచ్చు, దేవుని జనాంగం అని చెప్పుకోబడుతున్న ఇశ్రాయేలు కావచ్చు, ఎవరైనా కానీ క్రీస్తు వారుగా పిలవబడుతున్నారు. వారు నూతన సృష్టిగా మార్చబడుతున్నారు అనేటువంటి పరిశుద్ధ గ్రంథం చెప్పబడతా ఉంది. అందుకని అబ్రహాంకి ఏం వాగ్దానం చేశాడు? ఆదికాండం 12వ అధ్యాయము 3వ వచనం చెప్పబడతా ఉంది. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు ఎవరి వంశములు అంటే సమస్త వంశములు, ఆదాము ద్వారాగా వచ్చినటువంటి సర్వ మానవాళి కూడాను. నోవాహు కాలంలో జలప్రళయం జరిగింది కదా, నోవాహు కాలం నుంచి మరి నోవాహు సంతానము మరి ఎందరైతే ఎన్ని వంశాలైతే ఏర్పడి ఉన్నావో వారందరూ కూడాను మరి ఏమై ఉన్నారంటే ఆశీర్వదింపడతారు. సమస్త వంశం యందు ఆశీర్వదింపబడిన అబ్రహాము తోటి వాగ్దానం చేశాడు. ఆ విషయాన్ని పరిశుద్ధాత్మ బోధలో గలతీ పత్రిక 3:8 చెప్పబడుతుంది. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూసి నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించను. ఇది అబ్రహామునకు ఇచ్చిన వాగ్దానము. ఇంకా ఆ గలతీ పత్రిక 3:16లో సరే వాగ్దానం, సరే ఆ వాగ్దానము ఎవరై ఉన్నారు అంటే ఆ వాగ్దానం క్రీస్తుని గురించి వాగ్దానం అని చెప్పబడతా ఉంది. ఎవరి ద్వారా ఆశీర్వదింపడతారంటే ఆయన క్రీస్తుని గురించి వాగ్దానం చేశాడు అబ్రహాంకి. ఆ క్రీస్తు ద్వారాగానే సర్వమానవాళి ఆశీర్వదింపడతారు. ఆయన పునరుద్ధానము ద్వారాగా, ఆ పునరుద్ధానం గురించి సాక్ష్యం ఇచ్చుట ద్వారాగా ఎవరైతే యేసుక్రీస్తును రక్షకుడుగాను, ప్రభువుగాను, దేవుని కుమారుడుగాను, తండ్రి అయిన దేవుడు ఆయన మృతులను లేపారని హృదయం విశ్వసించిన ప్రతి ఒక్కరు కూడాను రక్షింపబడుదురు అనేటువంటిది చెప్పబడతా ఉంది. అదే చెప్పిన గలతీ పత్రిక 3:16లో అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడిను. అబ్రహాము చేశాడు, అదేవిధంగా ఇస్సాకుకు చేశాడు, అదేవిధంగా యాకోబుకి చేశాడు. అయితే అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానం చేయబడిను. ఆయన అనేకులను గురించి అన్నట్టు ఆయన అనేకుల గురించి చెప్పలేదట. నీ సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానములకును అనను. ఆ సంతానము క్రీస్తు. అంటే క్రీస్తు ద్వారాగానే భూమి మీద ఉన్నటువంటి సమస్త మానవాళి ఆశీర్వదింపబడుదురు. ఆశీర్వాదం అంటే మన వాళ్ళకి ఏం గుర్తుకొస్తుంది? డబ్బు కలిగి ఉండటము, సంపద కలిగి ఉండటము, లేకపోతే కార్లు కలిగి ఉండటము, గృహాలు కలిగి ఉండటము, ఇవే ఆశీర్వాదం అంటే. అంటే ఆశీర్వాదం అంటే దేవునితోటి సమాధాన స్థితిని కలిగి ఉండటం, దత్తపుత్రులము అవ్వటం, అంటే దైవ కుమారత్వాన్ని పొందుకోవటం, దేవుని కుటుంబంలో సభ్యులుగా చేర్చబడటం, ఒకప్పుడు పోగొట్టుకున్నటువంటి స్థితిని మరలా పొందుకోవటం. ఆదాము ఆజ్ఞను అతిక్రమించక మునుపు దేవునితో సహవాసాన్ని కలిగి ఉన్నాడు, దేవునితో మాట్లాడుతూ ఉండేవాడు, దైవ కుమారత్వాన్ని కలిగి ఉన్నాడు. ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించాడో దేవునికి శత్రువుగా మారినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏదైనా తోటలోంచి గెంటివేయబడ్డాడు. చూడండి, అంటే ఆ యొక్క స్థితి ఒకప్పుడు ఆదాము ఆజ్ఞను అతిక్రమించక మునుపు ఎలాంటి స్థితిని కలిగి ఉన్నాడో ఆ స్థితిని యేసుక్రీస్తు ద్వారాగా మనం పొందుకోవటమే ఆశీర్వాదము అంటే. అదే చెప్తున్నాడు ఇక్కడ. అబ్రహామునకును సంతానమునకును వాగ్దానం చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను. ఆ సంతానము క్రీస్తు. అంటే క్రీస్తుని గురించి దేవుడు వాగ్దానం చేశాడు అబ్రహామునకు. ఇది ఆదికాండము 12వ అధ్యాయము 7వ వచనంలోను, 12వ అధ్యాయం 3వ వచనంలోను, ఆదికాండము 13వ అధ్యాయం 15వ వచనంలో, ఆదికాండం 17వ అధ్యాయం 7వ వచనంలో, ఆదికాండం 12వ అధ్యాయం 18వ వచనంలో, ఈ విధంగా ఆదికాండం 24వ అధ్యాయం 7వ వచనంలో కూడా మరి ఇచ్చినటువంటి వాగ్దానాల గురించి చెప్పబడతా ఉన్నాయి పిల్లారా.
కనుకనే మరి అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపాడట. గలతీ పత్రిక 4:4-5 ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రం లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. ధర్మశాస్త్రం లోబడి జీవించాడు యేసుక్రీస్తు వారు. ఉదాహరణకు మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారు తన ప్రత్యక్షను బోధించిన కాలంలో నేను నశించిన ఇశ్రాయేలు వద్దకే వచ్చాను కానీ మరి ఎవరి వద్దకు నన్ను పంపబడలేదు అంటాడు. యేసుక్రీస్తు వారు ఇశ్రాయేలు వారికి మాత్రమే మరి ఆయన వచ్చాడా అంటే ప్రత్యక్షంగా బోధించిన కాలంలో ఆయన ధర్మశాస్త్రం లోబడి జీవించాడు కాబట్టి నశించిన ఇశ్రాయేలు వారి వద్దకి నేను పంపబడ్డాను కానీ మరి ఎవరి వద్దకు నేను పంపబడలేదు అంటాడు. అదేవిధంగా తన శిష్యులతో కూడా ఏమంటున్నాడంటే మీరు అన్యజనులదారులోకి వెళ్ళొద్దు, సమరయల పట్టణంలోకి వెళ్ళొద్దు, నశించిన ఇశ్రాయేలు ఇంటి వారి వద్దకే మీరు వెళ్ళండి అని తన శిష్యులకు ఆజ్ఞాపించాడు తాను ప్రత్యక్షంగా బోధించిన కాలంలో. ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని కలిగినటువంటి ఇశ్రాయేలు అన్యజనులతో మాట్లాడకూడదు, అన్యజనులతో సహవాసం చేయకూడదు. అంటే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వాడు అవ్వకపోతాడు అని యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రాన్ని లోబడి జీవించాడు. అయితే పునరుద్ధరణైన తర్వాత యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నాడు అంటే సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అంటున్నాడు. అంటే ధర్మశాస్త్రం కొట్టివేయబడిన తర్వాత మరి చెప్తున్న మాటలు అవి. సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, భూ దిగంతముల వరకు నాకు సాక్షులే ఉండండి అని యేసుక్రీస్తు వారు తన శిష్యులతో చెప్పాడు. చూడండి, అంటే ధర్మశాస్త్రానికి లోబడి ఆయన జీవించాడు. యేసుక్రీస్తు వారు అందరి కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు అని చెప్పబడతా ఉంది. అందరి కొరకు అంటున్నాడు. అంటే యూదుల కోసమే కాదు, భూమి మీద ఉన్నటువంటి సర్వ మానవాళి కోసం, సమస్త జనుల కోసము ఆయన తన ప్రాణాన్ని అర్పించుకున్నాడు. ఎందుకంటే అబ్రహాంకి ఇచ్చాడు వాగ్దానము, ఆ వాగ్దానము నెరవేర్చబడాలి. కనుకనే భూలోకంలో ఉన్న సమస్త వంశములు కూడా యేసుక్రీస్తు ద్వారాగా ఆశీర్వదింపబడాలని దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు సర్వమానవాళి కోసం ఆయన రక్తాన్ని చిందించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం కదా. అందుకనే గలతీ పత్రిక 3:13 ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై. ఎవరి ద్వారాగా ఆశీర్వచనము? క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించెను. ఏ వాగ్దానం పొందుకోవాలని? ఆత్మను గూర్చిన వాగ్దానము. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి నశించిన దానిని వెతకి రక్షించడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. ఏం నశించింది అంటే ఆత్మ. ఆత్మ నశించినది, దేవునితోటి సమాధాన స్థితి పొందలేని స్థితిలో ఉన్నది. ఆ ఆత్మను రక్షించటానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. అదే చెప్తున్నాడు కదా, ఆ యొక్క నశించిన దాన్ని వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడని. అదే అన్నాడు, ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనుల్లో కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించెను. అందుకనే ఆ పెంతెకోస్తు పండుగ దినం నాడు పేతురు గారి ప్రసంగం మనం చూస్తూ ఉన్నాం. 2వ అధ్యాయము 38-39 అప్పటి వరకు కూడా క్రీస్తుని గురించి విన్నటువంటి వారు అయ్యలారా మేమేమి చేయాలి, సహోదరులారా మేమేమి చేయాలి అని అడిగినప్పుడు మారు మనసు పాపక్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసు క్రీస్తు నామంలో బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుదురు, ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకు దూరస్తులందరికీ చెందుతుంది అని అక్కడ మరి పేతురు గారి ప్రసంగంలో మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆత్మను గురించిన వాగ్దానము అంటే బాప్తిజంలో మనం ఏం పొందుకుంటున్నామంటే అబ్రహామునకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మనం పొందుకుంటున్నాము. ఒకప్పుడు పోగొట్టుకున్నటువంటి స్థితిని మనము మరలా పొందుకుంటున్నాం. దాన్ని పునఃస్థితి స్థాపన అంటున్నాం. ఒకప్పుడు పోగొట్టుకున్నటువంటి స్థితిని మరలా పొందుకుంటున్నాము. ఆ విషయం గురించినే మరి అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయంలో 24-26 వచనాల్లో
చెప్పబడుతూ ఉంది. మరి సమూయేలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవచించిరో వారందరూ ఈ దినమును గూర్చి ప్రకటించిరి. ఇక్కడ అపోస్తులు చెప్తున్నటువంటి మాటలు అంటే సమూయేలు మొదలుకొని అందరు ప్రవక్తలు ప్రవచించారో వారందరూ కూడా ఏ దినమును గురించి ప్రకటించిరి అని చెప్తున్నారంటే క్రీస్తు వారి యొక్క పునరుత్థానాన్ని గురించి చెప్తున్నారు. ఆ ప్రవక్తలకు దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకు మీరు వారసులై ఉన్నారు. అంటే ధర్మశాస్త్రం వలన దాసులే, అన్నిటికీ కర్తయ్యలను వాడు దాసుడుగానే పరిగణించబడతాడు. కానీ ధర్మశాస్త్రము కొట్టివేయబడిన తర్వాత వారసులం అవుతున్నాం, క్రీస్తుతోటి వారసులం మనం. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదింపడని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకును మీరు వారసులై ఉన్నారు. అంటే క్రీస్తు పునరుద్ధానం ద్వారాగా ఏమైపోయి ఉన్నారంటే ఆ యొక్క దత్తపుత్రాత్మను పొందుకున్నారు. దత్తపుత్రులం అవుతున్నాము, ఆత్మను గురించి వాగ్దానాన్ని మనం పొందుకుంటున్నాము అనేటువంటి చెప్పబడతాం. అందుకనే దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వారిని వారి దుష్టత్వములను మళ్లించటం వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ వద్దకు పంపినని చెప్పాను. అంటే మొట్టమొదటిసారిగా యేసుక్రీస్తు వారు ఎవరి వద్దకు వచ్చాడు అంటే ఇశ్రాయేలు వద్దకు వచ్చాడు. అందుకనే దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాణిని వారి దుష్టత్వములను మళ్లించటం వలన మిమ్మును ఆశీర్వదించుటకు. అంటే రక్షణ ఎక్కడ ప్రారంభమవుతుందంటే యూదుల నుండి ప్రారంభమవుతుంది అన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు మరి వారి వద్దకే మొదటగా ఈ ఇశ్రాయేలు వద్దకే పంపినట్లుగా చెప్పబడతా ఉన్న పిల్లలు. కనుక వీటన్నింటి వల్ల మనం ప్రధానమైనటువంటి విషయము మనం ఏం చెప్పుకుంటున్నామంటే మొదటిగా అబ్రహాముకి దేవుడిచ్చిన వాగ్దాన కాలము పరిపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు అనటానికి మరి రుజువులు ఏమిటి అంటే చెప్పబడతా ఉన్నది. అపోస్తలుల కార్యం 7వ అధ్యాయం 17వ వచనంలోనే అయితే దేవుడు అబ్రహామునకు అనుగ్రహించిన వాగ్దాన కాలము అంటున్నాడు. వాగ్దాన కాలము అనుగ్రహించినాడు. వాగ్దాన కాలం దేవుడు అబ్రహామునకు అనుగ్రహించిన వాగ్దాన కాలము సమీపించిన కొలది అంటే దగ్గర అవుతా ఉంది. యేసుక్రీస్తు వారి యొక్క ఈ లోకానికి మొదటి ప్రత్యక్షత కారణానికి అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానమే. ఆ దేవుడు అబ్రహామునకు అనుగ్రహించిన వాగ్దాన కాలము సమీపించిన కొలది ప్రజలు ఐగుప్తులో విస్తారముగా వృద్ధి పొందిరి. తుదకు యోసేపును ఎరగని వేరొక రాజును ఐగుప్తును ఏలనారంభించిరి అని చెప్పబడతా ఉంది. అంటే దేవుడు అబ్రహామునకు అనుగ్రహించిన వాగ్దాన కాలము సమీపిస్తూ ఉన్నది. అంటే సమీపించినప్పుడు జరిగినటువంటి ఏర్పాటు ఏమిటి అంటే ఇశ్రాయేలీలను కనాను దేశానికి మరి పంపించడానికి మోషే ద్వారాగా ఎన్నుకున్నాడు. ఆ మోషే ద్వారాగా ధర్మశాస్త్రం ఇవ్వబడింది. ఆ ధర్మశాస్త్రం వల్ల ఏ ఒక్కరు కూడా నీతిమంతులుగా తీర్చబడలేదు. ఆ ధర్మశాస్త్రాన్ని శిలువలో కొట్టివేయడానికి యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపడం జరిగింది. అంటే ఆ యొక్క వాగ్దాన కాలము సమీపించిన కొలది అనేటువంటి ఇక్కడ చెప్పబడతా ఉంది. కనుకనే ఇంకో సందర్భంలో చెప్పబడతా ఉంది యేసుక్రీస్తు వారి గురించి మరి అబ్రహామునకు వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానము మరి నెరవేరినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపాడు. అంటే ఏ కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపాడంటే అబ్రహామునకు ఇచ్చిన వాగ్దాన కాలము పరిపూర్ణమైనప్పుడు. ఆ రెండవదిగా మరి దేవుడు దావీదునకు ఇచ్చినటువంటి వాగ్దాన కాలము పరిపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రెండు ప్రధానమైనటువంటి కారణాలు. అంటే దేవుడు దావీదుకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏమిటి అంటే నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 16వ వచనం చెప్పబడతా ఉంది. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును. నిత్యము స్థిరపరచబడేటువంటిది సింహాసనం అన్నాడు. అది దావీదు సింహాసనం గురించి చెప్పబడతా ఉంది. కాబట్టి దేవుడు దావీదుకి ఇచ్చిన వాగ్దాన సంతానము ఎవరు అంటే యేసుక్రీస్తు వారే. దావీదుకి ఇచ్చిన వాగ్దాన సంతానం యేసుక్రీస్తు వారే. అబ్రహామునకు ఇచ్చిన వాగ్దాన సంతానము యేసుక్రీస్తు వారే. అయితే ఈ కాలం పరిపూర్ణమైనప్పుడు ఈ ఇద్దరికి ఇచ్చిన వాగ్దానము
మరి కాలం పరిపూర్ణ నెరవేరినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదే లూకా సువార్తలో 1వ అధ్యాయము 31-33 వచనాల్లో మరి దావీదు సంతానం ఎవరు అంటే యేసుక్రీస్తు వారు. దావీదుకి ఇచ్చిన వాగ్దాన సంతానం ఎవరంటే యేసుక్రీస్తు వారి గురించి ఇక్కడ చెప్పబడతా ఉంది. లూకా సువార్త 1వ అధ్యాయము 31-33 వచనాలు. ఇదిగో నీవు గర్భము ధరించి కన్యమరితోటి దేవదూత చెప్పేటువంటి సందర్భము. గబ్రియలు దూత మరి కన్యమరితో ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకి ఇస్తాడు అనేటువంటిది ఇక్కడ చెప్తూ ఉన్నాడు. అంటే సమూయేలు గ్రంథం 2వ సమూయేలు గ్రంథంలో ఇచ్చినటువంటి వాగ్దానము నెరవేర్పుగా మరి కన్యమరితోటి మరి గబ్రియలు దూత చెప్పినట్టుగా మనం చూస్తా ఉన్నాం పిల్లారా. 31వ వచనం లూకా సువార్త 1వ అధ్యాయము 31. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. ఇక్కడ మనము చదువుకున్నాం. ఎవరికి ఇచ్చిన వాగ్దానము? దావీదుకి ఇచ్చిన వాగ్దానం. ఏమన్నాడు? సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 7-16లో నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును. భౌతిక సంబంధమైనటువంటి ఆ సింహాసనాలు ఎప్పుడూ పతనమైపోయినాయి. మరి దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏమిటి? నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అని మరి యేసుక్రీస్తుని గురించి దావీదునకు వాగ్దానం చేశాడు. ఆ యొక్క వాగ్దాన సంతానము యేసుక్రీస్తు వారిని చెప్పబడుతుండగా ఇక్కడ లూకా సువార్తలో 1వ అధ్యాయం 31-33 వచనాల్లో గబ్రియలు దూత కన్యమరితో చెప్పిన సందర్భంలో మనం చూస్తూ ఉన్నాం నెరవేర్పుగా. ఏమంటున్నాడు? ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ఎవరు కుమారుడు అనబడతాడు? సర్వోన్నతుని కుమారుడు అనబడును. మరి ఆ కాలంలో యేసుక్రీస్తు వారి గురించి ఆ జనులు ఏమనుకుంటూ ఉన్నారని తన శిష్యులతో అడిగినప్పుడు ఏమనుకుంటున్నారట? వాళ్ళు ప్రవక్త అని కొందరట, ఏలియా అని కొందరట, ఇర్మియా అని కొందరట, బాప్తిస్మమిచ్చు యోహాను అని కొందరట, ఈయన మరియ కుమారుడు కాదా, యేసోబు కుమారుడు కాదా అని కొంతమంది అట. అదే విధముగా పరిచయులు కూడుకొని ఉండగా ఒక సందర్భంలో మనిషి కుమారుని గురించి మీకేమి తోచున్నదని యేసుక్రీస్తు వారు అడిగినప్పుడు ఈయన దావీదు కుమారుడు అని చెప్పారు. అంటే ఈ విధంగా యేసుక్రీస్తు వారి గురించి తాను ప్రత్యక్షంగా బోధించిన కాలంలో నిత్య జీవమైన క్రీస్తుని గురించి స్పష్టంగా ఎరగాలి అని ఆయన అనేక సందర్భాల్లో అనేక చోట్ల తనను గురించి అడిగేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎవరి కుమారుడు అనబడతాడట? సర్వోన్నతుడు అయిన దేవుని కుమారుడు అనబడును అనేటువంటిది ఇక్కడ చెప్పబడుతూ ఉంది. అదే విధముగా పేతురు గారు ఇచ్చిన సాక్ష్యం ఏమైనదంటే సజీవుడు దేవుని కుమారుడు అయిన క్రీస్తువు అని సాక్ష్యం ఇచ్చాడు. చూడండి, అంటే యేసుక్రీస్తుని ఏమని అడిగితే నిత్యజీవం అంటే దేవుని కుమారుడైన క్రీస్తు అని అడిగితే నిత్యజీవం. కానీ ఈయన మరియ కుమారుడిని కొంతకాలం ప్రకటించి, ఈయన దావీదు కుమారుడిని ఇంకొంతకాలం ప్రకటించి, ఈయన యేసోబు కుమారుడిని ఇంకొంతకాలం ప్రకటించి, అదే విధముగా అక్కడ ఉన్న ప్రజల్లో ఈయన బాప్తిస్మమిచ్చు యోహాను కాదా, ఇర్మియా కాదా, ప్రవక్తలలో ఒకడు కాదా అని అనుకుంటే ప్రయోజనం లేదు. అందుకనే పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగా నిరూపించబడ్డాడట. శరీరాన్ని బట్టి దావీదు సంతానముగా పిలువబడ్డాడు, కానీ పరిశుద్ధమైన ఆత్మను బట్టి ఆయన దేవుని కుమారుడుగా నిరూపింపబడి ఉన్నాడు. ఇది ఫైనల్ స్టేట్మెంట్. యేసుక్రీస్తు ఎవరు అంటే ఏం చెప్పాలంటే దేవుని కుమారుడు. ఈ దేవుని కుమారుడు అని విశ్వసిస్తే నిత్యజీవము. అందుకని అన్నాడుగా ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ఈ యొక్క విశ్వాసం ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉండాలి. గబ్రియలు దూత కన్యమరితో చెప్పినటువంటి మాట సర్వోన్నతుని కుమారుడుగానే యేసుక్రీస్తు వారిని మనం అంగీకరించాలి. అంతేగాని
సర్వోన్నతుడే యేసుక్రీస్తు, యేసుక్రీస్తే సర్వోన్నతుడు అనేటువంటిది సరి అయినటువంటి బోధ కాదు. ఇది వాక్య విరుద్ధమైన బోధ అని గ్రహించండి. ఇంకా అందుకని ఏమంటే, ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును, ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును అని చెబుతూ ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. ఆయన రాజ్యము అంతం లేని ఉండు అన్నాడు. అంటే ఇప్పుడు ఆయన రాజ్యము భూమి మీద విస్తరించి ఉన్నది. ఇప్పుడు మనము ఎక్కడ ఉన్నామంటే, యేసుక్రీస్తు వారు కానీ బాప్తిస్మ యోహాను గారు కానీ ఏం చెప్తున్నారు? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి, సువార్తను నమ్మండి అని యేసుక్రీస్తు వారు కావచ్చు, బాప్తిస్మ యోహాను గారు కావచ్చు ప్రకటించారు. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, కాలము సంపూర్ణమై ఉన్నది, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. అంటే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి తండ్రి అయిన దేవునికి సర్వమానవాళి నిమిత్తము తను తాను బలిగా అర్పించుకున్నాడు. అర్పించుకున్న ద్వారాగన సర్వమానవాళి రక్షణలోకి వస్తున్నారు. ఆయన యొక్క పునరుద్ధానాన్ని గురించి సాక్ష్యం విన్నప్పుడు ఆ క్రమములోనే ఆయన రాజ్యము భూమి మీద విస్తరించబడుతూ ఉంది. భూమి మీద విస్తరింపబడినటువంటి ఆయన రాజ్యము ఏమిటంటే క్రీస్తు సంఘము. క్రీస్తును శిరస్సుగా కలిగినటువంటి సంఘమే, క్రీస్తు సంఘమే ఆయన రాజ్యము. ఆయన రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఇప్పటికి కూడాను ఆయన రాజ్యము పరిపాలన చేస్తున్నాడు. ఆయన యేసుక్రీస్తు వారు ఏ ఏ పనులు చేస్తూ ఉన్నాడు? ఇప్పుడు పరలోకంలో ఉండి మన పక్షాన విజ్ఞాపన యాజకత్వాన్ని చేస్తూ ఉన్నాడు. మన పైన రాజ్యాన్ని రాజరికాన్ని చేస్తూ ఉన్నాడు. అంటే 2 పనులు చేస్తూ ఉన్నాడు. మొదటిది విజ్ఞాపన యాజకత్వము, రెండవది రాజరికము, రాజ్యాన్ని పరిపాలించటము. ఇంకొకటి, దేవుడు ఏ విధంగా దూతల చేత స్తోత్రార్హుడై ఉన్నాడో అదే క్రమంలో యేసుక్రీస్తు వారు కూడా దేవదూతల చేత స్తోత్రార్హుడై ఉన్నాడు. దేవదూతల చేత పరలోకంలో దేవుడితో పాటు క్రీస్తు వారు కూడా కొనియాడబడుతూ ఉన్నాడు. ఇది లేఖనం చెప్తాం, నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు అనేటువంటి దాని గురించి మనం చెప్పబడుతూ ఉంది. మరి ఈ విధంగా ప్రియులారా ఒకసారి ఆలోచించండి. అందుకనే రోమపత్రిక 1:4 దేవుడు తన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేశాడట. వాగ్దానం చేశాను తన ప్రవక్తల ద్వారాగా. అంటే దావీదునకు వాగ్దానం చేశాడు, నీ రాజ్యము నిరంతరము స్థిరపడుతుంటుందని. అదే విధముగా అబ్రహాముకి నీ సంతానం వల్ల భూలోక వంశంలన్నీ కూడా ఆశీర్వదింపబడును అని. అంటే ఆత్మను గురించి వాగ్దానం పొందుకుంటున్నారు. అదే విధముగా రాజ్యములో పాలిభాగస్వాములు ఉన్నారు. ఇంతటి గొప్ప ఉన్నతమైనటువంటిది ఆ కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపాడు అనేటువంటి విషయంలో. అందుకనే అపోస్తుల కార్యాలు 13:22-24 అంత్యోక్యలో పౌలు గారు చేసిన ప్రసంగం కనుక మనము గ్రహించినట్లయితే చాలా అద్భుతమైనటువంటి ప్రసంగం ఆయన చేసింది అక్కడ. అపోస్తుల కార్యాలు 13:22-24 తరువాత అతనిని తొలగించి, అంటే సౌలు గురించి, అంటే రాజ్యం గురించి చెప్పుకుంటూ వస్తున్నాడు. అటు తర్వాత అతను తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశ్యములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చెను. అతని సంతానం నుండి దేవుడు తన వాగ్దానం చొప్పున ఇశ్రాయేలు కొరకు రక్షకుడు యేసును పుట్టించెను. ఆయన రాకముందు యోహాను ఇశ్రాయేలు ప్రజలకు అందరికీ మారు మనసు విషయమే బాప్తిస్మము ప్రకటించెను. ఆయన రాక చూడండి, యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చేటప్పటికి బాప్తిస్మిచ్ యోహాను గారు ఆయన కూడా మారు మనసు విషయమై ఆయన సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. అంటే ఎందుకు ఆయన బాప్తిస్మం ఇస్తూ ఉన్నాడంటే ఇశ్రాయేలు ఎదురు చూస్తూ ఉన్నారు.
మాకు రక్షకుడు వస్తాడు, మమ్మల్ని పరిపాలిస్తాడు, ఆయన మెస్సయ్య అని ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం లేఖనాలను బట్టి. అయితే ఆ క్రమంలో ఇశ్రాయేలీయులకు యేసుక్రీస్తును ప్రత్యక్షపరచడానికి ఆయన బాప్తిస్మం ఇస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీయులకు యేసుక్రీస్తు వారు ఎవరో ప్రత్యక్షపరచడానికి, అంటే వారు గ్రహింపకున్నారు. చాలా సందర్భాల్లో వచ్చి నేనే యేసును, నేనే క్రీస్తును అని చెప్పినా కానీ వారు గ్రహించలేరు. నువ్వు క్రీస్తు అయితే మాకు చెప్పు అని చెప్పేటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. కనుకనే ఈ విధంగా బాప్తిస్మ యోహాను కూడా యేసుక్రీస్తు వారి విషయంలో ఆయన రాకకై ఆయనను గురించి మరి ప్రత్యక్షపరచడానికి ఆయన బాప్తిస్మం ఇస్తూ ఉన్నట్టు చూస్తూ ఉన్నాం. అదే చెప్తా, ఆయన రాకముందు యోహాను ఇశ్రాయేల్ ప్రజలందరికీ మారు మనసు విషయమై బాప్తిస్మం ఇచ్చిండేను అని. కనుకనే ప్రియులారా, మరి పితరులు చేసిన వాగ్దానమునకు మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. పితరులకు చేసినటువంటి వాగ్దానం అంటే అబ్రహాము చేసిన వాగ్దానము, దావీదు చేసిన వాగ్దానము మన పిల్లలకు అనగా ఆ తరానికి ముందు ఉన్నటువంటి వారందరికీ కూడాను ఏం చేశాడు, వాగ్దానము నెరవేర్చాడు అనేటువంటి చెప్పబడుతుంది. అపోస్తల కార్యాల్లో 3వ అధ్యాయంలో 24 నుంచి 26 వచనంలో, మరియు సమయాలు మొదలుకొని అందరూ ప్రవక్తలు ప్రవచించిన వారందరూ ఈ దినమును గురించి ప్రకటించిరి. ఆ ప్రవక్తలకు దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకును మీరు వారసులై ఉన్నారు. దేవుడు తన సేవకులను పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వం మళ్లించడం వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ వద్దకు పంపేనని చెప్పాను. కనుకనే ప్రియులారా, చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము యేసుక్రీస్తు వారి యొక్క మొదటి రాకడ అనగా మొదటి ప్రత్యక్షత. మరి ఆయన ఏ కాలము పరిపూర్ణమైనప్పుడు ఈ లోకానికి పంపబడ్డాడు అనేటువంటిది కనుక మనం పరిశీలన చేసినట్లయితే ఏం చెప్పుకుంటున్నాము, అబ్రహాం నాకు ఇచ్చిన వాగ్దాన కాలము పరిపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. రెండవదిగా దావీదు నాకు ఇచ్చినటువంటి వాగ్దానము పరిపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు అనేటువంటి విషయము మనము లేఖనాల ఆధారంతో స్పష్టంగా తెలుసుకుని ఉన్నాము. కనుకనే ప్రతి ఒక్కరూ కూడాను యేసుక్రీస్తు వారి రెండవ రాకడ కొరకు ఎదురు చూసేవారుగా ఉండాలి. ఎందుకంటే క్రీస్తుని గురించి మనం సంపూర్ణంగా ఎరగాలి. ఆ క్రీస్తుని గురించినటువంటి నిత్య జీవమైన క్రీస్తుని గురించి మనము స్పష్టంగా ఎరగాలి. ఆయన మొదటి ప్రత్యక్షత గురించి మనం స్పష్టంగా ఏ విధంగా తెలుసుకున్నామో, ఆయన యొక్క రెండవ రాకడలో ఏ విధంగా వస్తాడు, ఆయన వచ్చి మరి ఏ విధముగా ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి వారు కావచ్చు, భూమి క్రింద ఉన్నటువంటి వారు కావచ్చు, ఏ విధముగా ఆ మహిమను పొందుకుంటారు అనేటువంటి విషయాలను కూడా మనము స్పష్టంగా తెలుసుకోవాలి ప్రియులు. కనుకనే రాబోయేటువంటి కాలానికి ఈ లోకంలో మనము మంచి పునాదిని వేసుకోవాలి. రాబో కాలం అంటే ఈ శరీరంను విడిచిపోయిన తర్వాత జీవించేటువంటి జీవితం రాబోయేటువంటి కాలము. అందుకని తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో, వారు వాస్తవమైన జీవంలో సంపాదించుకునే నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాదులు తమ కొరకు వేసుకొచ్చు మేలు చేయవాలని చెప్పబడుతుంది. అంటే రాబోయేటువంటి కాలానికి మంచి పునాది వేసుకోవాలి, మేలు చేసేవారముగా ఉండాలి, సత్క్రియలు చేసేవారముగా ఉండాలి. పొందుకున్నటువంటి రక్షణను పరిశుద్ధమైనది, ఆ పరిశుద్ధమైనటువంటి రక్షణను మరి మన అంతము వరకు లేదా క్రీస్తు వారి రెండవ రాకడ వరకు కూడా కొనసాగించుకుంటూ నిష్కలంకులుగాను నిర్దోషులుగాను మరి ఈ లోకంలో జీవించాలి అనేటువంటిది మనము పరిశుద్ధ గ్రంథం ద్వారా తెలుసుకుంటున్నాం. అందుకనే మన చెప్పువారం మాత్రమే ఉండకుండా మరి విని గ్రహించి వాటిని అనుసరించే వారముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ చెప్పబడినట్టు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిలో కూడా దేవుడు నీరు కట్టి ఫలింపచేయను గాక. చెప్పబడినట్టు ఈ మాట దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. సహోదరులందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం.